ప్రతిశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేన్లు పోరాడి సంశిథిలంబై. ఆ మకరితో గజేంద్రుడు పోరాడి 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 సంశిథిలంబై తన శక్తిని మొత్తం కోల్పోయినాడు. తనలావు వైరి బలమును చింతించి తన యొక్క పరాక్రమమును, వైరి అయినటువంటి మొసలు యొక్క పరాక్రమమును గ్రహించి మిథ్యా మనోరథమంకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు. మిథ్యా మనోరథం ఇంకేటికి దీని గెల్వపోరం, దీని గెల్వ సరిపోరం జాలరాదంచు. దీన్ని గెలవటానికి నా బలము సరిపోతూ దీన్ని గెలుస్తా అనుకోవడము ఇది మిథ్యా మనోరథం బింకేటికి దీని గెల్వ సరిపోరం జాలరాదంచు సంవ్యథమై ఎట్లనున్ పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. ఇంతకుముందు గజేంద్రుడు మకరితోని మొసలితోని పోరాడి పోరాడి తన బలమును చూయించుకున్నాడు. గొప్ప బలమును పరాక్రమను చూయించి దాన్ని ఓడించాలా, విజయాన్ని పొందాలా అని చెప్పినాడు. కానీ ఎక్కడ దిక్కు తోసలేదు. ఏమిటి ఇంత పరాక్రమం, ఏమి నన్ను ఇట్లా బంధించింది, బాధ పెట్టుతుందని చెప్పి దీన్ని గెలవాలంటే నా వల్ల కాదు, నా సాధ్యము కాదు అని తెలుసుకొని పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వపుణ్యం, ఎందుకంటే అక్కడ ఏడ్చినాడు. మకర రాజుతోని బంధింపబడి ఏడ్చి ఏడ్చి దుఃఖసాగరంలో మునిగి మునిగి ఇంక నేను జయించలేను, నా సాధ్యము కాదు అని తెలుసుకొని నన్ను రక్షించేవారు ఎవరు అని పూర్వపుణ్యం అక్కడికి దుఃఖసాగరంలో ఉన్నాడు. కావున సత్యమును గ్రహించినాడు. నా శక్తి సరిపోదు, దాని శక్తి ఎక్కువగా ఉంది, నేను బంధింపబడ్డాను కావున దీన్ని జయించాలంటే నా శక్తి సరిపోదని గ్రహించి పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పూర్వపుణ్యం అనేది కొంచెము అహంభావన ఉన్నప్పుడు, అహంకారంలో మమకారంలో మునిగినప్పుడు పూర్వపుణ్యం వెంటనే రాదు. కొంచెం దుఃఖసాగరంలో మునిగి కొంచెము దైవచింతన వైపు మనసు పోయినప్పుడు పూర్వపుణ్యం వెంటనే మిమ్మల్ని వెంటాడుతుంది. ఇంతకాలము దేహదృష్టితో, బలగం దృష్టితో, దేహదృష్టితో, బలదృష్టితో అన్నీ వెంటాడుతూ నేను దీన్ని జయిస్తానని ఒక అహంకారము మమకారంలో మునిగి యుద్ధం చేసినాడు. నా శక్తి సరిపోదు, నా వల్ల కాదు అని వెంటనే ఏ రూపంబున దీని గెల్తునిటివే దేవేల్పు చింతింతు నెవ్వారించి రుదు నెవ్వరడ్డమిక నెవ్వారి ప్రచారోత్తముల్ వారింపందగు వారలెవ్వరఖిల వ్యాపార పారాజనుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. వెంటనే పూర్వపుణ్యం వెంటాడింది. వెంటనే ఎందుకంటే పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వపుణ్యం ఉంది. మహాపరమ భక్తాగ్రేశ్వరుడు, మహాజ్ఞాని. పూర్వజన్మలో ఈ గజేంద్రుడు ఎవరు స్వామి? ఆ గజేంద్రుడు అవనీనాథ గజేంద్రుడా మకరితో నాలంబుగా వించమున్ ద్రవిడాధీశుడ తండు పుణ్యతమున్ డింద్రదుమ్య నాముండు వైష్ణవముఖ్యుండు గృహీతమౌన నియతిన్ సర్వాత్మనారాయణున్ సవిశేషంబుగా పూజ చేశమహ శైలాగ్రభాగంబునన్. ఒక కొండపైన కూర్చొని ఆ పరమేశ్వరుని ప్రార్థించినటువంటి పరమ భక్తాగ్రేశ్వరుడు ఇంద్రజుమ్నుడని ఒక మహారాజు, ఇంద్రజుమ్నుడని ఒక మహారాజు, దేశాన్ని ఏలుతున్నటువంటి మహారాజు, రారాజు అయిన వైరాగ్యం కలిగి ఈ అంతా బ్రహ్మసత్యం జగతి మిథ్యని గురుల ద్వారా తెలుసుకొని అన్ని సర్వసంగ పరిత్యాగి, అన్ని వదిలేసి సర్వసంగ పరిత్యాగి ఓ కొండపైన శైలాగ్రభాగంబునన్ సవిశేషంబుగా పూజ చేశమహ శైలాగ్రభాగంబునన్. ఒక కొండపైన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు.
ఒకనాడాను పడుతుండు నచ్చుతున్ మనములో నన్వోహించుచున్ మౌనియై మౌనంగా ఉంటూ ఆ కొండపైన తపస్సు ఒకనాడా నృపతుండు నచ్చుతున్ మౌనియై మనములో నన్వోహించుచున్ యకలంకసితినున్నచో కలసజుండచ్చోటికి వచ్చి లేవక పూజింపకజున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టు మనిషా పంబిచ్చ భూవల్లభ. ఒకనాడా నృపతుండు నచ్చుతున్ మనములో నన్ను ఊహించుచున్ మౌనియై యకలంక స్థితినున్నచో కలంకము లేనటువంటి నిర్వికల్ప సమాధిలో ఆనంద స్థితిలో ఉన్నాడు. మౌనవ్రతాన్ని పూనినాడు. ఆ కొండ గుహలో శైలాగ్రభాగమున ఉన్నటువంటి కొండ గుహలో తపస్సుకుంటూ ఆ శ్రీ మహావిష్ణును ప్రార్థిస్తూ ఉన్నాడు. మౌనియై పరమాత్మ చింతన చేస్తూ ఉన్నాడు. అంతలోనే అగస్త్య మహర్షుల వారు కుంభసంభవుడైనటువంటి అగస్త్య మహర్షుల వారు అలా వెళుతూ ఉన్నారు. మహర్షులను చూసినాడు. ఆ మహర్షిని చూసి కొంచెం చూడనట్టు కొంచెం ఎంత ఆ శ్రీహరికే ప్రార్థన చేస్తున్నాము, ఆ శ్రీహరిని మొక్కుతున్నాము, ఇతరులకు మొక్కవలసిన అవసరం ఏముంది అని ఒక భావనలోన కలిగింది కొంచెం. అందువల్ల ఆ అగస్త్య మహర్షుల వారికి మొక్కలే. ఒకనాడ నృపతుండు నచ్చుతున్ మనములో నన్ను హోజించుచున్ మౌనియై యకలంక స్థితినున్నచో కలసజుండచ్చోటికి నివచ్చి లేవక పూజింపకజున్న మౌనిఘని నవ్యక్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమ యోని బుట్టు మనిషా పంబిచ్చ భూవల్లభ. శాపమిచ్చేసినాడు. నువ్వు ఏనుగువై జన్మించిపో. ఏనుగులాగా చిన్న కళ్ళుంటాయి, ఏనుగు చిన్నగా ఉంటాయి కావున తెరవనట్టుగా మూసి తెరిచినట్టుగా కొంచెము మధ్యస్థితిలో ఉండి నిమీలిత నేత్రుడై కొంచెము చూడనట్టుగా ఉంటే ఏనుగు కన్నుల్లాగా చిన్న కన్నులు పెట్టి చూస్తున్నావా, నన్ను గౌరవిస్తలేవా, కావున నువ్వు ఏనుగువై జన్మించుకొని శాపం పెట్టినాడు. మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు కౌరం మునిపతి నవమానించిన గనుడింద్రద్యుమ్న విభుడు కౌంజరయోని జననం పొందెను విప్రులగని అవమానింపతగదు ఘన పుణ్యులకు. పుణ్యాత్ములైనటువంటి వారు ఎవరైనా సరే మహర్షులను చూస్తే నమస్కరించాలి, కానీ వాళ్ళ చేదరించుకుంటూ అవమానం చేస్తే ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తారు, తప్పదు. అందుకోసమే మహాదివ్యశక్తి సంపన్నుడైనటువంటి అగస్త్య మహర్షుల వారిని కొంచెము నమస్కారం చేయకుండా అవమానము చేసినందువల్ల ఏనుగై జన్మించినాడు. కరులైరి భటాదులల్ల గజముగనైనన్ కరునాథుడయ్యనాతడు కరులైరి భటాదులల్ల గజముగనయ్యన్ హరిచరణ సేవకతమున కరివరునకు నదిక ముక్తి కలిగ నరేంద్ర అని చెప్తాడు. ఈ గజేంద్ర మోక్షాన్ని ఆ పరీక్షిత్తు మహారాజుకు సుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తాడు. ముందు మహాపరమభక్తాగ్రేశ్వరుడే అయినప్పటికైనా నేను అని ఒక భావన కలిగింది. అందుకు సత్వగుణ సంపన్నుడే, సత్వగుణ స్థితిలోనే ఉన్నాడు. సత్వగుణ స్థితిలో ఉన్నప్పుడు నేను అనే అహంభావన, భక్తుని, మన యోగిని, నేను పండితుని, మహాత్ముని అనే భావన కలుగుతుంది. అందుకోసమే త్రిగుణాతీతులు కావాలి, త్రిగుణరహితులు కావాలి. అట్లయినటువంటి వారికి మోక్షం సిద్ధిస్తుంది. సుమా కొంచెం ఉన్నందువల్ల ఏనుగై జన్మించినాడు. ఆ మకరేంద్రుని చేత, మకరరాజు చేత బంధింపబడి, శుష్కింపబడి, బాధపడి, తల్లడిల్లుతూ ఇంకా ఎవరు నన్ను రక్షించేవాళ్ళు పూర్వపుణ్యఫల జ్ఞాన సంపత్తితో, పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వపుణ్యము ఎంటాడుతూ ఆ పూర్వజన్మలో చేసినటువంటి శ్రీహరిని ప్రార్థించినటువంటి ఆ పుణ్యము, ఆ దైవభక్తి ఇప్పుడు అహంకారము, మమకారాలు తొలగిపోయి ఎవరు నన్ను రక్షించేవారు లేరు ఆ భగవంతుడు తప్ప అని ఒక భావన కలిగి ఏ రూపంబునది ఆ ఏ రూపంబున దీన్ని గెల్తునిటివే దేవేల్పు చింతింతు. నేను ఏ దేవుని ప్రార్థించేది, ఏ రూపమున ఏ విధంగా ఈ మకరిని జయించాలి. ఏ రూపంబున దీని గెల్తునిటివే దేవేల్పు చింతింతు. ఏ వేల్పునగా దేవతలు,
ఏ వేల్పనగా దైవం, ఏ భగవంతుని నేను ప్రార్థించేది, నన్ను రక్షించే వాళ్ళు ఎవరు? ఏ రూపంబున దీనిగల్తునిటివే దేవేల్పు చింతింతు నెవ్వారించి రుదు, ఎవరు నేను పిలిచేది? ఎవ్వరడ్డమిక నెవ్వారు ప్రచారోత్తముల్ వారింపందగు వారలకిల వ్యాపార పారాయణుల్. ఈ లోకాలను పాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. లేరే మొక్కెద దిక్కుమాలిన మరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. దిక్కుమాలిన దీనుడనై నేను మొసలి చేత బంధింపబడి ఉన్నాను. నా మొర ఆలించే వాళ్ళు లేరా? ఉన్నారు. లేరే దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. ఎవరో పుణ్యాత్ములు ఉంటారు, నన్ను రక్షిస్తారు అని ఒక భావన కలిగింది అక్కడ. ఎందుకంటే లోకాలను పోషించే వాళ్ళు ఒకరున్నారు. ఈ లోకాలను సృష్టిస్తూ పోషిస్తూ ప్రళయం చేస్తున్నట్టు ఒక దివ్యశక్తి ఉంది, ఒక భగవంతుడు ఉన్నాడు. అట్టి భగవంతుని ప్రార్థన చేస్తే రక్షిస్తారు. ఏ రూపంబున దీనిగెల్తునిటి వేదేవేల్పు చింతింతు నెవ్వారించి రుదు నెవ్వరడ్డమిక నెవ్వారు ప్రచారోత్తముల్. లేరే వారింపందగు రకిల వ్యాపార పారాయణుల్. లేరే మ్రొక్కెడ దిక్కుమాలిన మొరాలింపంబ్ర పుణ్యాత్మకుల్. పుణ్యాత్మలకు ఉంటారు, నన్ను రక్షిస్తారని ఒక భావన కలుగుతూ ఏ దేవుని నేను ప్రార్థించేది, ఎవరు నన్ను రక్షించేది? లోకాలను పాలిస్తున్నటువంటి పుణ్యపురుషులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. కానీ ఏ రూపమున కొలచాలి, ఏ నామము నా ఎవరిని? రామ అంటే రాముడు వస్తున్నాడు, రాముడు పలుకుతున్నాడు. రాముని రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, కృష్ణుని రూపంలో రాముని రూపంలో అవతరించినాడు. రామ అంటే రాముడు పలుకుతున్నాడు. కానీ లోకాలను పాలించేవారి యొక్క పేరు ఏమిటి, నేను ఏమని పిలవాలా, ఏ విధంగా ప్రార్థించేది అని చెప్పి పూర్వజన్మం వెంటాడుతుంది. చిన్నగా జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు నానా అనేక పయూతముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరినీనాతుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేకి నిరాశ నిటేల వచ్చితి భయం నిరాశ నిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వర. ఓ ఈశ్వర అని పలికినాడు అప్పుడు. పరమేశ్వర, నేను ఎందుకు వచ్చినాను, నాకు ఎందుకు ఈ కర్మ నాకు చుట్టుకుంది? నానానేక పయూతముల్ వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింప. నాకు గజరాజును నేను ఎంతోమంది ఏనుగులను సేవించుచుండగా, నా వెంబడి వచ్చుచుండగా మహారాజునయ్యుండి అందరి సేవలు అందుకుంటున్నటువంటి నేను రారాజునయ్యుండి నానానేక పయూతముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింప. పెద్ద కాలం, ఎంతో కాలం సన్మానింపబడ్డాడు. దశలక్ష కోటి కరిని నాథుండనయ్యుండి. దశలక్ష కోటి 10 లక్షల కోట్లకు రాజు, 10 లక్షల కోట్లకు రారాజుగా ఉన్నాడు, ఒకరిద్దరు కాదు. అంతమంది భృత్యులై సేవ చేయుచుండగా, అంతమంది వారి యొక్క సేవలు అందుకొనుచుండగా ఈ మొసలి చేత బంధింపబడ్డాను నేను, నన్ను ఎవరు రక్షించలేకపోతున్నారు. కావున ఆ భగవంతుడు తప్ప నన్ను రక్షించేవారు లేరని చెప్పి ఏకాగ్రత మనస్కుడై ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాడు. పరమేశ్వరా అని నోరు నిండా పలికినాడు. ఎందుకు నోరు నిండా పలికినాడు? కష్టం వచ్చిందని పలికినాడు అక్కడ. అందుకోసమే కష్టంలో ఏడుస్తారు కదా, ఏడుపు గట్టిగా ఏడుస్తారు కదా, అట్నే దుఃఖసాగరంలో మునిగి గట్టిగా ఎలా ఏడుస్తామో, ఈ భవబంధంలో చిక్కుకున్నాను, ఈ భవసాగరమును దాటుడ నిమిత్తమై పరమేశ్వరా నన్ను రక్షించు అని గట్టిగా ఎవరు కేకలేస్తారో వారి పిలుపును భగవంతుడు వింటాడు. కానీ ఇంతవరకు గజేంద్రుడు ప్రార్థించలేదు. కానీ ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. నానానేక పయూథముల వనములో నన్ను పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరిణీ నాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత
ఛాయలందుండలేక అక్కడ శ్రీచందన వృక్షముల నీడలో ఉండలేక ఆ తీగలు తింటూ ఆ గున్నల యొక్క తీగలు మంచి రకరకాలమైనటువంటి పుష్పించినటువంటి పుష్పములు తీగలు తింటూ ఆనందంగా ఉండలేక నానానేక పయూతములు వనములోన పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరిణీ నాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందనలత ఛాయలందుండలేక అక్కడ మంచి మేతలు మేస్తూ పువ్వులు లతలు తీగలు రకరకాలమైనటువంటి ఆహారములు ఉన్నాయి. అవి తింటూ ఆ శ్రీచందనం అనే వృక్షముల నీడలో చల్లగా సేద తీర్చుకుంటూ ఉండలేక శ్రీచందనం అనే వృక్షములు చల్లదనం ఇస్తుంది. ఆ చల్లటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి వృక్షాల కింద సేద తీర్చుకుంటూ నిద్రిస్తూ ఆనందంగా ఉండలేక ఈ నిరాశనిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వర, నాకు భయంగా ఉంది, ఎందుకు వచ్చినాను? అంతమంది నన్ను పూజించుచుండగా, సన్మానించుచుండగా, గౌరవించుచుండగా అక్కడ ఉన్నటువంటి ఎన్నో రకరకాలమైన ఆహార పానీయములు, ఎంతో సుఖం ఉంది, అయినప్పటికీ నీ దురదృష్టవశాత్తుగా ఎందుకు మాకరి చేత బంధింపబడ్డా? ఏం జరిగింది నాకు? ఈశ్వరా నన్ను రక్షించుము అని చెప్పి గట్టిగా కేక వేసి త్రికరణ శుద్ధితో ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు.